హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputer.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం ఇంతకుముందు లెసన్లో మీకు వీలుకప్ అని చెప్పాను. ఇవాళ హెచ్లుకప్ గురించి నేర్చుకుందాం. వీలుకప్ అంటే ఏంటంటే మనకు వర్టికల్ లుకప్, హెచ్లుకప్ అంటే హారిజాంటల్ లుకప్. అంటే కాలం వైజ్గా సెట్ చేయాలంటే వీలుకప్ యూజ్ చేసాం, రోస్ వైజ్గా సెట్ చేయాలంటే హెచ్లుకప్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికోసం చూడండి, నేను ఇక్కడ కొంచెం డేటా క్రియేట్ చేసి పెట్టాను. ఎంప్లాయీ నేమ్ రాశాను. తర్వాత వచ్చేసి చూడండి, మీరు ఇవన్నీ ఇట్లనే డేటా టైప్ చేసుకొని పెట్టుకోండి. రో నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ నుంచి 1 2 3 ఇట్లా నెంబర్స్ ఇచ్చేసుకోండి. ఇటు వచ్చేసి ఎంప్లాయీ నేమ్ అని నేమ్స్ రాసుకోండి. ఏదో కొన్ని మొబైల్స్ తీసుకున్నాను అంటే వాళ్ళు ఈ ఎంప్లాయీ ఎన్ని మొబైల్స్ సేల్ చేస్తాడు అనేది ఇక్కడ రాసి పెట్టాను. ఓకేనా? మళ్ళీ వాళ్ళది టోటల్ చేసి పెట్టాను ఇక్కడ అంతా కలిపి. సరే, ఇప్పుడు మీరేంటంటే స్టూడెంట్ నేమ్ కూడా రాసుకోవచ్చు. స్టూడెంట్ నేమ్ అని రాసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్స్ వేసుకోండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని. వాళ్ళ మార్క్స్ కావాలంటే మార్క్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇది సెర్చ్ చేయాలన్నట్టు. ఎట్లా సెర్చ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాంసంగ్ మొబైల్ అనేది సెర్చ్ చేయాలి. మీరు మీ బాస్ వచ్చి అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంపత్ అనే పర్సన్ శాంసంగ్ మొబైల్స్ ఎన్ని సేల్ చేస్తాడు అంటే ఏం చేయాలి మీరు? సంపత్ అనే మొబైల్ శాంసంగ్ అనేటి ఎన్ని సేల్ చేస్తాడు? 9. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చేతన్ అనే పర్సన్ ఎంత సేల్ చేస్తాడు అంటే చేతన్ అని వెళ్ళేసి శాంసంగ్ మొబైల్స్ అంటే చూసుకొని ఇట్లా చూసుకుంటూ ఉండాలి. తక్కువ డేటా ఉంటే చెప్పొచ్చు. ఇక్కడ నేను ఎంత రాశాను 21 ఉంది కాబట్టి చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే కష్టం కదా. అలాంటప్పుడు ఈ హెచ్లుకప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ శాంసంగ్ అని రాసేసి ఇక్కడ ఫార్ములా స్టార్ట్ చేసేటప్పుడు ఏమని చెప్పాను? ఈక్వల్ టు హెచ్లుకప్ అని హెచ్ఎల్ కొట్టుతోటే మీకు ఇది వచ్చేస్తుంది. ట్యాప్ కొట్టేస్తే మీకు ఇదంతా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఏముంటుంది? లుకప్ వాల్యూ అని ఉంటుంది. అంటే మీరు ఏం సెర్చ్ చేయాలి? నేను శాంసంగ్ అనే మొబైల్ సెర్చ్ చేయాలి, కామా ఇచ్చేసి టేబుల్ అరే అంటే మీరు ఏ డేటా నుంచి సెర్చ్ చేయాలి అంటే నేను ఈ మొత్తం డేటా నుంచి సెర్చ్ చేయాలి అని ఇక్కడ నేను మొత్తం డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి షిఫ్ట్ పెట్టి లాస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. తర్వాత కామా ఇచ్చేసి రో నెంబర్ ఇవ్వండి. చూడండి ఇక్కడ, ఓకేనా? ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది అంటే రో ఇండెక్స్ నెంబర్ అంటే రో నెంబర్ అన్నట్టు. మీరు ఎన్నో రోది వెతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోపిది వెతకాలి అంటే 7th రో అని ఇచ్చేసి 7 ఇచ్చేసి కామా ఇచ్చేసి ఎగ్జాక్ట్ వాల్యూ వెతకాలి అంటే చూడండి, ఫాల్స్ అంటే 0 అన్నట్టు, ట్రూ అంటే చెప్పాను ఇంతకుముందు 1 అని. అంటే ఇప్పుడు నేను 0 ఇస్తున్నాను. ఎగ్జాక్ట్ మ్యాచ్ వెతకాలని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, శాంసంగ్ గోపి ఎన్ని సేల్ చేస్తాడంటే 3. చూడండి కరెక్ట్ వచ్చిందా లేదా చూద్దాం. వేడి గోపి శాంసంగ్ మొబైల్స్ ఎన్ని సేల్ చేస్తాడు? 3. వచ్చిందా కరెక్ట్గా? అలా తెలుసుకోవచ్చు అన్నట్టు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్టీసీ మొబైల్స్ ఎన్ని సేల్ చేస్తాడో గోపి తెలుసుకోవాలనుకోండి. హెచ్టీసీ అని ఇచ్చేసి ఎంటర్ కొడితే హెచ్టీసీ అనేటి ఎన్ని సేల్ చేస్తాడు అంటే చూడండి, మనం ఇక్కడ జరిపి చూసుకుందాం. 1 సేల్ చేస్తాడు. కరెక్ట్ ఉందో లేదో చూద్దామా? చూడండి, గోపి హెచ్టీసీ మొబైల్స్ ఎన్ని సేల్ చేస్తాడు అంటే చూడండి 1. అంతే కదా? అలా వెతికి చూపిస్తుంది అన్నట్టు. మీకు గోపి కాదనుకోండి, వేరే పర్సన్ వెతకాలనుకోండి. అలాంటప్పుడు ఇక్కడ డబల్ క్లిక్ ఇచ్చేసి రో నెంబర్ మార్చండి. ఇక్కడ 7th రో ఉంది కదా, మనం 10th రో కావాలంటే 10th రో అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, హెచ్టీసీ మొబైల్ 10th రోలో ఎవరున్నారు అని అంటే తమన్నా. హెచ్టీసీ మొబైల్స్ ఎన్ని సేల్ చేస్తుంది అంటే 9 కదా. చూడండి, తమన్నా హెచ్టీసీ మొబైల్స్ 9 సేల్ చేస్తుందని ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? మీరు ఇలా డాటాను చేంజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.